చాలా మంది మన కస్టమర్స్ మన ఫామ్ లో ఎక్వేరియం ఫిషెస్ సేల్ చేస్తాము అండ్ ఇంపోర్టెడ్ గప్పీస్ బ్రీడింగ్ చేస్తామని మాత్రమే అనుకుంటారు. అసలు మన ఫామ్ లో బ్యాక్ ఎండ్ లో ఏం చేస్తామో ఈ వీడియోలో చూపిస్తాను. అండ్ మన వైట్ టెక్స్ డోట్ ఎల్టటైల్ గప్పీస్ అయితే ఫస్ట్ బ్యాచ్ దిగింది, వాటిని కూడా మీకు ఈ వీడియో ఎండ్ లో చూపిస్తాను, చివరి వరకు చూడండి. సన్లైట్ ఎక్కువగా తగలడం వల్ల ఒక్కొక్కసారి టబ్ లో ఆల్గే వాటర్ అయితే ఫామ్ అయిపోతాయి. అప్పుడు డక్వీడ్ లాంటి ప్లాంట్స్ కూడా ఆల్మోస్ట్ క్రాష్ అయిపోతాయి. ఎందుకంటే ఈ టబ్ లో ఉన్న ఫిషెస్ కి చాలా రకాల డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువైపోతాయి. ఈ టబ్ లో ఆల్మోస్ట్ ఆల్గే వాటర్ క్లీన్ చేసేసాను, కానీ కొన్ని గప్పీస్ అయితే బాటమ్ లోనే తిరుగుతున్నాయి, అసలు నెట్ కి కూడా చిక్కట్లేదు. ఇంకా ఏదోలా కష్టపడి ఆల్గే వాటర్ అయితే క్లీన్ చేసేసి హెల్దీగా ఉన్న డక్వీన్ మాత్రం ఫిషెస్ టబ్ లో యాడ్ చేశాను. ఇలాంటి పనులు ఎప్పుడు మనం ఇష్టంతో చేయాలి కానీ కష్టంతో అయితే అసలు చేయలేము. ఎందుకంటే రియల్ హాబిస్ట్ మాత్రమే ఇలాంటివి అయితే చేయగలరు. నార్మల్ పీపుల్ అయితే చాలా చిరాకు వచ్చేస్తుంది అనమాట. ఫైనల్ గా టబ్ క్లీన్ చేసి మన గప్పీస్ అయితే యాడ్ చేసేసాను. మీరు చూసుకోవచ్చు, చాలా యాక్టివ్ గా తిరుగుతున్నాయి. ఇవే అనమాట మన ఫామ్ లో బ్రీడ్ అయిన వైట్ టెక్స్ డోట్ ఎల్టటైల్ గప్పీస్. నేను వీటికి ఏం ఫీడ్ చేస్తున్నాను, వీటి గ్రోత్ ఎలా ఉందనేది నేను మీకైతే నెక్స్ట్ వీడియోస్ లో అప్డేట్ చేస్తాను. ఇంకా మన ఫామ్ లో వచ్చే ప్రతి ఒక్క ఫిషెస్ ని వాటి బ్రీడింగ్ సెక్షన్ ని మీకైతే చూపిస్తాను. ఇంకా మన ఫామ్ లో మనం బ్రీడ్ చేసే గప్పీస్ ను కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ లో అయితే చెప్తుంటాను. మీకు ఎలాంటి ఫిషెస్ కావాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ ఆర్ మెసేజ్ చేసి అయితే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మనం ఆన్లైన్ డెలివరీస్ కూడా చేస్తాము.